రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేస్తారా, లేదా అమేథీ నుంచే మళ్ళీ పోటీ చేస్తారా, లేదు సోనియా గాంధీ రాయబరేలీ సీటు ఖాళీ చేసింది కనుక రాయబరేలీ నుంచి పోటీ చేస్తారా, ఇంకా స్పష్టత లేదు. కానీ ఈలోగా వాయనాడ్ నుంచి సిపిఐ తన అభ్యర్థిని ప్రకటించారు. ప్రముఖ మహిళా ఉద్యమ నాయకురాలు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా సతీమణిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆమె పార్టీ ప్రధాన కార్యదర్శి సతీమణి కాదు అని మాత్రమే కాదు, ఆమె స్వయాన వామపక్ష మహిళా ఉద్యమాల్లో చాలా ప్రఖ్యాత నాయకురాలు కూడా అని రాజా. సో ఆమెను ప్రకటించారు. సో ఆమె వాయనాడ్ నుంచి పోటీ చేయబోతుంది. సో సిపిఐ మొదటి నుంచి కూడా లెఫ్ట్ ఫ్రంట్ మధ్య సీట్ల సర్దుబాటులో వాయనాడ్ నుంచి సిపిఐఏ పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాహుల్ గాంధీని ఇక్కడ పెడుతుందా లేదా అనేది చూడాల్సింది. అయితే రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకత్వం ఇండియా బ్లాక్తో వామపక్షాలకు సంబంధాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వామపక్షాలు బీజేపీ వ్యతిరేక రాజకీయ ఐక్య కార్యాచరణలో భాగం ఇండియా కూటమిలో. మరి ఇక్కడ మాత్రం ఏకంగా రాహుల్ గాంధీ పైనే వామపక్షాలు ఎందుకు అభ్యర్థిని పెడుతున్నాయి? సో కేరళ రాజకీయంలో బీజేపీ లేదు, ఎందుకంటే వామపక్షాలు కాంగ్రెస్తో కలవటానికి ఏకైక ప్రాతిపదిక బీజేపీకి వ్యతిరేకంగా రకరకాల సెక్యులర్ శక్తుల్ని ఏకం చేయాలన్నది విధానం. కాంగ్రెస్ పార్టీ పైనే కమ్యూనిస్టులు చాలా కాలం పోరాడారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని మరింత ఎక్కువ ప్రమాదమని లెఫ్ట్ భావిస్తోంది గనక కాంగ్రెస్ పార్టీతో కలవటానికి ప్రాతిపదిక అది. అందువల్ల బీజేపీ వ్యతిరేకతే ప్రాతిపదిక తప్ప కాంగ్రెస్ పైన ప్రత్యేకమైన సానుకూలత ఏమీ లెఫ్ట్కి లేదు. అందువల్ల కేరళ రాజకీయాలకు వస్తే బీజేపీ ప్రధానమైన పోటీదారు కాదు. అక్కడ కాంగ్రెస్ నాయకత్వంలోని యూడిఎఫ్కు, లెఫ్ట్ సిపిఎం నాయకత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్కే పోటీ. అందువల్ల స్థానిక రాజకీయ పరిస్థితుల రీత్యా చూసినా కాంగ్రెస్కు కమ్యూనిస్టులకు ఆడ స్నేహం లేదు. అందువల్ల జాతీయ రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ లెఫ్ట్ కలవాల్సిన రాజకీయ అవసరము కేరళ లేదు. రాజకీయ పరిస్థితులు కూడా దేశ రాజకీయాలకు భిన్నం, ఎందుకంటే ఇక్కడ ప్రధాన ప్రత్యర్థులే కాంగ్రెస్ అండ్ లెఫ్ట్. సో ఈ రెండు కారణాలతో పాటు మూడవ కారణం కూడా లెఫ్ట్ చెప్తోంది. ఈ కారణం ఏంటి అంటే రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఎవరిపైన విజయం సాధించాలి? మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీపై పోరాడాలి. అలాంటిది తమ మిత్రపక్షమైనటువంటి జాతీయ స్థాయిలో మిత్రపక్షమైన లెఫ్ట్ కోటల్లో వచ్చి లెఫ్ట్కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోటీ చేయడం వల్ల ఏ రకమైన సంకేతం పోతుంది? కాంగ్రెస్కు లెఫ్ట్కు మధ్య ఉన్న కాంట్రడిక్షను, వైరుధ్యము ముందుకు రావడం ఒక్కటే కాదు, అసలు బీజేపీని ఎదుర్కొనే తీరు ఇదేనా అని ప్రశ్న ముందుకు వస్తుంది. బీజేపీని ఎదుర్కోకుండా, బీజేపీని ఓడించకుండా కాంగ్రెస్ పార్టీ రివైవ్ కాదు. ఎందుకంటే బలమైనటువంటి భూమిక భారతీయ జనతా పార్టీకి ఉన్న చోట కాంగ్రెస్ పోరాడాలి. ఇవాళ పెద్ద బలహీనతదే. బెంగాల్లో బీజేపీని తృణమూల్ ఓడించగలుగుతోంది, తమిళనాడులో డిఎంకే ఓడించగలుగుతోంది, తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ ఓడించింది, కేరళలో కమ్యూనిస్టులు ఓడించగలుగుతున్నారు, ఢిల్లీ పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడించగలుగుతోంది. సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మధ్య ప్రత్యక్ష పోటీ ఉన్న చోటే బీజేపీ ఎక్కువ సీట్లు తెచ్చుకుంటుంది. కాంగ్రెస్ పార్టీతో ప్రత్యక్ష పోటీ ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, హర్యానా, ఇలా చాలా రాష్ట్రాలు ఉన్నాయి, కర్ణాటక, ఇలా ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఓడించకుండా దేశంలో మోడీని ఓడించడం సాధ్యం కాదు. అందువల్ల బీజేపీ బలమైన కేంద్రమైన హిందీ ప్రాంతంలో, ఉత్తర భారతదేశంలో మోడీతో తలపడకుండా రాహుల్ గాంధీ వచ్చి వామపక్షాలకు బలమున్న ప్రాంతంలో పోటీ చేయడం ఏంటి?
ఇది సరైన సంకేతం పంపించడం లేదు అన్నది వామపక్షాల వాదన. అందువల్ల యూపీలోనో, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో మోడీతో నేరుగా తలపడితే అప్పుడు రాహుల్ గాంధీ స్టేచరు పెరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ స్టేచరు పెరుగుతుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీకి నార్త్ ఇండియాలో, వెస్ట్ ఇండియాలో బాగా బలం ఉంది, సౌత్ అండ్ ఈస్ట్లో బలహీనంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి రిలేటివ్లీ సౌత్ బెటర్గా ఉంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ మోడీని అడ్డుకోవాలి అంటే మోడీ బలమైన కోటలో పోరాడాలి. కానీ అమేథీ వదిలేసి వచ్చి వాయనాడు పోటీ చేయడం ద్వారా మోడీ వ్యతిరేక పోరాటం బలహీనపడుతుంది, మోడీ వ్యతిరేక పోరాటం నిర్వీర్యపడుతుంది. ఇండియా కూటమికి నాయకత్వం వహించాల్సిన పార్టీ కానీ, నాయకుడు కానీ అలా జాతీయ రాజకీయాల్లో మోడీకి బలమైన కేంద్రాన్ని వదిలేసి జాతీయ స్థాయిలో మిత్రపక్షమైన వామపక్షాల బలమైన కేంద్రంలో పోటీ చేయడం ఏంటి అన్న ప్రశ్న లెఫ్ట్ రైజ్ చేస్తుంది. అందువల్ల రాహుల్ గాంధీ మరి వాయనాడుకు సురక్షితమైన సీటు కనుక తమ మిత్రపక్షమైన ఐయుఎంఎల్కు బలమున్న ప్రాంతం, ముస్లిం డామినేటెడ్ ఏరియా, అందువల్ల అక్కడ పోటీ చేస్తే సేఫ్గా ఉంటుంది అనేటువంటి యాంగిల్తో వాయనాడులోనే పోటీ చేస్తాడా, లేదా మోడీని ఎదుర్కోవటానికి నేరుగా మోడీ బీజేపీకి బలమున్న ప్రాంతాలైన యూపీలో అమేథీ నుంచో రాయబరేలీ నుంచో పోటీ చేస్తాడో చూడాలి. బట్ ఒక డైరెక్ట్ ఛాలెంజ్ మోడీకి విసరాలి అంటే పోయిన చోటే వెతుక్కోవాలి. ఆ కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నది నార్త్ ఇండియాలో, అక్కడ మాత్రం తిరిగి పునర్జీవం పొందాలంటే రాహుల్ గాంధీ నార్త్ ఇండియాలోని కాన్స్టిట్యున్సీలో బలంగా మోడీని ఢీ కొనడం వల్ల బీజేపీ వ్యతిరేక పోరాటం బలపడుతుంది.